గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి నిన్న రాత్రి బుచ్చిబాబుకి పాము కరిచిందంటగా? కనిపించే కరగేం చేస్తే అది సరే గాని మొన్న నేను పప్పు రుబ్బానుగా సుందరేముంది. అచ్చిబాబు ఎంత బాగా పప్పు రుబ్బాడక్క అంది. అందా అయితే సుందర ప్రేమలో పడుతున్నట్టే. సరే గాని కొంచెం గ్లాసు గడిపెట్టు. గ్లాసులు కడగల. ప్రేమ కోసం ఏమైనా చేయాలి కదా. అవును కరెక్టే. అవును సుందరి కనిపించదేంటి? నీళ్ళకెళ్ళింది గాని వస్తది. ముందు గ్లాసులు గడిపెట్టమ్మా. ఓకే. ఏంటి సీను బాబు ఇక్కడే నిలబడిపోయావు? ఎండకి నీ ఎర్రటి బుగ్గలు కమిలిపోతే నే చూడలేని బాబు. లోపలికి వచ్చిందా కానీ పర్వాలేదండి. చీ అండి ఏంటి? నేను అసలు వయసులో నీకన్నా చిన్నదాన్ని. పోసన ఎక్కువైపోయి కొంచెం బొద్దుగా ఉన్నానంతే. నేను అసలు 7 మల్లెలెత్తు. ఒరే అచ్చి ఏం చేసి వస్తున్నావురా? గ్లాసులు కడుగుతున్నాను. అదే గ్లాస్ టీ తాగుతున్నాను. వస్తున్నావా లేదో? వస్తున్నాను. మావా లోపల సప్పిడ్స్ కుమారి ప్రేమలో రెండో పాఠం చాలా ఘాటుగా చెప్తోంది. కందులెట్టద్దు. నువ్వు వెళ్ళిపో. ఎందుకు నా పొరుగుట తీసేశారో? మీకు నేనేం తక్కువ చేశానని? ఉండటానికి పాకిచ్చాను కదా, ముప్పొద్దున తిండి పెడతానే ఉన్నాను కదా, మరి నీకేంటి తక్కువ? అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే ఆ సుబ్బారాయుడు గారు ఒక్క పూట కూలి ఇవ్వలేదని ఆ లావిడ సేలాగేస్తారా? అంతటితో వదిలిపెడితే బరలా అల్వా లోపల లంగా కూడా తినేస్తారంట్రా. అట్ట మాట్లాడకుండా నుంచుంటారంట్రా. గాడిద కొడకలారా, అంత గాడిద కొడకలారా అని. నాకు సమాధానం కావాలి, చెప్పండి, లేకపోతే చంపేస్తా. చెప్పండి. ఓ గాడిదేనా? ఏంట్రా గాడిదలా మాట్లాడగలరా? మళ్ళీ ఇడికేదో అనుమానం వచ్చి ఉంటది. అసలు అనుమానం ముందు పుట్టి తర్వాత ఇది పుట్టి ఉంటాడు. పెద్దోళ్ళు పిలిచినప్పుడు త్వరగా రావటం నేర్చుకో. పంచు కట్టుకుని సోకు చేసుకుని సాకిరేవులు దిగా. అన్నా ఈ పంచకట్టులో ఎలాగున్నానా? పందికి పంచె కట్టినంత అందంగా ఉన్నావురా. ఇక జన్మలో పంచకట్టనన్నా. ఇప్పుడు ఎలాగున్నానన్నా? తారు డబ్బాకి లాగు దొరికినట్టు ఉన్నావురా. అది నాకు దడుపు ధర వచ్చేస్తాను. అవునుగానన్నా అసలు విషయం మర్చిపోయాను. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి. అక్కడి నుంచి వచ్చి ఎక్కడ పడతాయి? కొండల మీద పడతాయి. అక్కడి నుంచి పళ్ళలోకి వస్తాయి. అక్కడి నుంచి ఏట్లో పడతాయి. ఏట్లోంచి సముద్రంలోకి వస్తాయి కదా. ఒక్క నిమిషం ఆగన్నా. ఈ నీళ్ళు తాగన్నా. ఏంట్రా ఇది? నది నీళ్ళు. ఎలాగున్నాయన్నా? తీయగా ఉన్నాయి కదా. ఇంకొక్క నిమిషం ఆగు. ఏంట్రా పచ్చగా ఉన్నాయి? ఏం పోసేవాడు అందులో? సీసా పచ్చదులేనా? సముద్రం నీళ్లు. తాగు. సముద్రం నీళ్ళు ఎడతావుతారా? ఉప్పుగా ఉండా? అదే అడుగుతున్నా. నదిలో దాకా తీయగున్న నీళ్లు సముద్రంలోకి రాగానే ఉప్పగా ఎందుకున్నాయి? ఏంటా గాడి సూపు చెప్పు. చెప్పలేకపోతే బట్టలు ఉతుకునే ఎదవని గాడిదలు కాసుకునే సన్నాసనని చెప్పి చెంపలేసుకొని గుంజెల్తి. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. చెప్పమంటుంటే చెప్పనా? చెప్పన్నా. చెప్పన్నా. ఇప్పుడు చెప్తా. మీ నాన్న రోజు సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఇది కొట్టుంటాడు, అందుకే ఉప్ప పడ్డాయి. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? తర్వాత పంది పెంట ఏరుకున్న నాయాల సెంతకాయలు అమ్ముకునేదానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి సి వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది దీని కథ. ఏంట్రా ఇది విషం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ. ఈ ఇసం తాగి ఈ కిరసనాయలు మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపుల్ల లపక్కన వెలిగించుకున్నారనుకో తపక్కన ఎగిరిపోతారా. అవును, ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో? నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. నా బావి ప్రెసిడెంటా, నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అత్తానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా. నేను చచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సిన కర్మ నీకేంట్రా ఇప్పుడు? ఎందుక నేను పిల్లని లవ్ చేశా. ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. ఓరు నా బొగ్గుకొండ, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని
పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నాన్న నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. అవును, ఎంతకే ఎవరమ్మాయి? ఒకటే అట్లా సిగ్గుపడబాకరా, చాలా సండాలంగా ఉంది. ఎవరో చెప్పు. అది అది జానకమ్మ. ఆ! ఏంటి జానకమ్మ? అమ్మా, నీ గని పిచ్చిగా నెక్కిందంట్రా. నా వయసావిని నువ్వు ప్రేమించడమేట్రా? ఛీ, జానకమ్మ కాదు డాడీ, ఆవిడ మనవరాలు సౌందర్యను లవ్వాడేశా. ఆవిడ మనం నా ఎదుకున్నా నా బొగ్గు కొండ కదే. రే, జానకమ్మ గారితో ఇయ్యమందడం అంటే నేను మాత్రం కాదంటని చెప్పు. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా. అబ్బా, కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ. ముఖరుతం కాదు డాడీ, ముహూర్తము. ముహూర్తము అదేలా ముఖరథము, అదే పెట్టించుకొస్తా. డాడీ, నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమానందమాయనే ఈ అందగాడు పెళ్లి కొడుకాయనే. అమ్మ సౌందర్య, ఎంత అల్లరి జరిగాక నీకు పెళ్లిలా అవుతుందని భయపడ్డా. కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలమ్మా. అందుకే ఆ సీనుగాడి బండారం బయటపడింది, బంగారం లాంటి మరో సంబంధం వచ్చింది. ఇంతకీ నిన్ను ఏరికోరి పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తి ఎవరని అడగవే? అడగాల్సిన అవసరం లేదు నాన్న, మీరెవరిని పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటాను. అది కాదమ్మా, అబ్బాయి నీకు బాగా తెలుసు. అయినా నీకు ఇష్టమో కాదో చెబితే. శవాలకి ఇష్టాలుండవు నాన్న. తాతబ్బాయి గారు, ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి డాడీ ఆ. చెప్పు. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని ఈయన చూసి పుట్టింది పంది పిల్లేమో అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి. డాడీ, ఇప్పుడు అవన్నెందుకు? ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా. ఇప్పుడు మంత్రసాని మూర్చిపోయింది కదండి. ఇకపోతే మా ఆవిడ ఎట్టండి సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ, నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్ను పుట్టుండేవాడిని. ఇక చూడు, కాకి పిల్ల కాకి ముద్ర, నీ మొహం ఎప్పుడు నాకు ముద్దొత్తనే ఉంటుందిరా కన్నా. ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి. ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి. ఈయన చూసి దడుచుకుని పరుగో పారిపోయేవారండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఏడవని రోజు లేదనుకోండి. అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. ఎంత మాట! మీలాంటి వారితో వీయమంతరం మా అదృష్టం. చాలవరకండి అంత మాట్లాడతారు. పొంతులు గారు మొకరథం పెట్టేయండి. అయ్యా, ఈనాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాయ చేసేయండి. ఏం డాడీ? అట్లాగే ఏమండే, మా ఓడికి పెళ్లి ఖాయం అయితే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను. మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి. అమ్మో జానకమ్మ, నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఏంట్రా అంతకు బయటికి రాడు? షాప్కి వెళ్ళడా? కొంచెం వెయిట్ చేయి. అమ్మా సౌందర్య, ఏమిటన్నయ్యా? నేను షాప్కి వెళ్తున్నా గానీ లోపల తలుపులు గడేసుకో. అలాగే ఎవరొచ్చి పిలిచినా తలుపులు తీయబాకు. అలాగే అన్నయ్య. మన పేటలో అందరూ సన్నాసేదవులే. అయినా ఈ మటన్ షాప్ ఏ రోజు చెల్లెలతో పరాస్కాలాడే ధైర్యం ఎవరికుంటుందిలే. అమ్మా సౌందర్య, చెప్పన్నయ్య. ఒకవేళ అంతగా అవసరం అయితే మనిషి కలపడకుండా మాట్లాడు. మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా. సరే అన్నయ్య. నా బంగారు చెల్లి. వస్తానమ్మా. పల్లెలు సన్నాసులు అందరూ గుమ్మల ముందు చేరతారు. మటన్ షాప్ ఇంటికే మారిస్తే పోద్దేమో. కాలం అడిగాం అడియో. మీరు ఇక్కడ ఉండండి. ఓగి నల్ల కార్యం. సౌందర్య, ఎవరు? నేనే రాజాని. ఓ మీరా? అన్న ఇప్పుడే షాప్కి వెళ్ళాడండి. వాడు వెళ్ళాడు కనుక నేను వచ్చాను. నీకోసం పూలు తెచ్చాను. నిజంగా? అయితే కిటికీలో నుంచి ఇవ్వండి. ఎప్పుడు కిటికీలోంచానా? ఒక్కసారైనా తలుపు తీయవా? ఇంతవరకు నీ మొహమైనా చూడలేదు. అమ్మో, అన్నయ్య తెలిస్తే కత్తితో నరికేస్తాడు. అమ్మో, అది నిజమేలే. సరే, కిటికీ దగ్గర రా, పూలు ఇచ్చి వెళ్తాను. అలాగే.
ఇటుకు మల్లె పూలు. ఓకే సౌందర్య డియర్, రేపు కలుసుకుందామే. ఓకే బాయ్. అగా ఎక్కడికి రా, డోర్లు కొండ వెళ్తాను. వీరు ఇంట్లో నీకేం పని రా? ఉత్తరాలు ఉంటాయి, నేను ఇస్తాను కానీ. ఉత్తరాలు కదా మనీ ఆర్డర్. మనీ ఆర్డరా? వీడికి మనీ ఆర్డర్ ఏంటబ్బా? కొంపదీసి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా? టైం రా టైము నీకు నీ చెల్లికి. మనీ వచ్చింది నీకు నీ అన్నయ్య కాదు, ఆటో రాజా గారికి. నాకు ఇస్తారే? ఇక్కడి నుంచి మన బ్యాట్ లో ఎవరికి మనీ వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా. సౌందర్య సౌందర్య నీ ముఖం ఒక్కసారి చూపించవా? నాన్నోయ్, నువ్వు కంత్రి అని తెలుసు గాని మరీ ఇంత దినకంత్రి లెవెల్లో ఇటు ఆంటీని అటు వర్కర్స్ ని బుట్టలో పడేస్తామని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడే ఏమైందిరా, నీకు రాణికి పెళ్లి జరిపించి ఆస్తి మొత్తం మన చేతిలోకి వచ్చేట్టు ఎలా మేనేజ్ చేస్తానో చూస్తావుగా. సారీ ఫాదర్, అది మాత్రం జరగదు. అదేంటి, ఇది కూడా జరగదు? నువ్వు ఎంటర్ అయ్యావు కదా. ఏంటి అలా పెట్టా ఫేసు? ఈ ఫేసు మా ఇద్దరికి 50-50 పంచితేనే ఏ ఆడిది మా మొహాలు చూడటం లేదు. నిన్ను కట్టుకున్న మా అమ్మది ఎంత విశాలమైన హృదయం, ఒక్కసారి ఆలోచించి ఫాదరే. రే పెద్దోడా, ఓ నాటు బాంబి. ఎందుకు? నీ మొహం మీద నీకు అసహ్యం పుట్టిందా? పెళ్లి చేసుకుంటావా? వద్దు ఫాదరే, మమ్మల్ని అన్నం చెక్కు, మమ్మల్ని అన్నం చెక్కు. అమ్మే తొందర. ఏంట్రా ఏంట్ సీసా పెట్టి కూర్చున్నారేంటి? ఏమైనా హ్యాపీ న్యూసా? ఉండండి, నేను కూడా ఒక గ్లాస్ తెచ్చుకుంటాను. ఆగా. గ్లాస్ తెచ్చుకుంటావా? దేనికే? దేనికంటే మీ భార్యను కదా, కష్టమైన సుఖమైన పాలు పంచుకోవాలిగా. అవ్వ అవ్వ, పాలైతే పంచుకోవచ్చే, కానీ ఇవి నీళ్లు పంచుకోకూడదు. అవన్నీ నాకు తెలవండి. నన్ను ధర్మపత్ని లాగా పతివ్రత రూల్స్ పాటించమని మా అమ్మమ్మ చెప్పింది, అందుకే గ్లాస్ తెచ్చుకుంటాను. అమ్మే! బాబు, నువ్వు మామూలు అమ్మవే కాదు, మాతృదేవతవి, మదర్ ఇండియావి, మాతృదేవ భవవి. నీ సేవలో ధరించిపోతాను. నీ కోసం గ్లాస్ నేను తీసుకొస్తానమ్మా. అయ్యో ఆగా. ఏంటి ఇప్పుడు ఫాదరే? నీ చెంప పగిలిన సందర్భంగా మా హ్యాపీ అంతా విషాదమైపోయింది. ఇవాళ మందు ప్రోగ్రాం క్యాన్సిల్. నోరు మూసుకుని కొంపలో పడుండు. మందు ప్రోగ్రాం క్యాన్సిల్ అంట. నువ్వు గ్లాసులు పట్టుకో, లోపలికి వెళ్ళిపోదా. ఆటో రాజా, ఆటో రాజా, నిండు నూరేళ్ళు, 100 వర్షం, 100 సంవత్సరాలు. ఆటో రాజా, ఆటో రాజా. ఆపండ్రా, చేతుల్లో ఆ దండలేంటి, జిందాబాద్ అన్న కేకలేంట్రా? ఇవాళ పుట్టినరోజు. పుట్టినరోజా? రే, నా పుట్టినరోజు ఎప్పుడో నాకే తెలియదు, మీకు ఎప్పుడు తెలిసిందిరా? ఏం లేదన్నా, మన ఏరియా ఎమ్మెల్యే రాత్రి చచ్చిపోయాడుగా. అవును చచ్చిపోయాడు. ఆ శవానికి దండలేద్దామని తీసుకెళ్ళాం. ఈలోగా దానం చేశారు. అయితే ఈ దండలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని నీ పుట్టినరోజు చేద్దామని తీసుకొచ్చాం. అవునన్నా. ఎవ్వరే అనా నువ్వేమన్నా చూసావానా? ఏంట్రా చూసేది? అదేనన్నా, నల్లగా గుండ్రంగా ఉంటది, అది ఎక్కడో పెట్టేనన్నా. రేయ్, ఏం పెట్టావు? ఎక్కడ పెట్టావురా? అది కాదన్నా, నేను బ్రాందీ షాప్ కి వెళ్తుంటే ఆ. జేబులో బరువుగా ఉంటదని అది ఎక్కడో పెట్టానన్నా. ఏంట్రా ఇడు నల్లగంటాడు గుండ్రగంటాడు ఇక్కడ పెట్టినట్టాడు మెంట్లకి రైడ్కి? అనా అబ్బాబాబాబా, ఏంట్రా కేకలు? అనా, ఆ ఇల్లు మందేనా? మంది కాదు, నాది. ఓహో, అయితే ఇక్కడే పెట్టానన్నా. అబ్బరే, పావు గంట నుంచి మా ప్రాణాలు తినేస్తున్నావు కదరా. పావట్టయిందా? ఆ. అయితే పేలిపోద్దన్నా. ఏంట్రా పెళ్ళేది, బాంబా? భలే కనిపెట్టేసేవన్నా, ఎంత ఉంటదన్నా నాటు బాంబు. బాంబు పెట్టాడు. బాంబు పెడితే చచ్చిపోతావురా. నీ అబ్బా, నువ్వేంట్రా నా ఇంట్లో బాంబు పెట్టావు? ఇది సేఫ్. అమ్మో, పేలుతాయేమో.
ఎవ్వరే చీకల దాకా తాగొచ్చి నాకే బాంబు పెడతావురా చెప్తారని ఇప్పుడే చెప్తా. డాక్టర్ గారు కావాలి, మా బామ్మ బాత్రూమ్ లో పడిపోయింది. 2 నిమిషాలు వెయిట్ చేయండి, ఆయన ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు. ఉండు నీ పని చెప్తా. అప్ప చాలావే. ఈ ఒక్కటి నా కోసం తిందురు. నువ్వు పెట్టే తిండికి నాకు పొట్ట వచ్చేస్తుంది కానీ నీకు కడుపు రావడం లేదేంటే? డాక్టర్ గారు, ఏమిటమ్మా దొడుగుమాను వచ్చాడు? అయ్యో, మీ కొంప మునిగిపోయిందండి. అసలు ఏంటి, ఏమైంది? నా కొంప మునిగిపోవడం మీ ఏంటి? పని అయిపోయింది. ఇక మీకు పుత్తూరు కట్టలు తప్పవు డాక్టర్ గారు. అయ్య బాబాయ్, ఇదిగో అమ్మాయి, నీకేమైనా పిచ్చా? పిచ్చి నాకు కాదండి, మా ఆయనకి. మీ ఆయనకా? అవునండి, ఇప్పుడు మీ పని పట్టడానికి వచ్చాడు. మధ్యలో మా ఆయన ఏం చేశారు? ఏమీ చెయ్యక్కర్లేదండి, రోజుకో డాక్టర్ని చితక్కొట్టందే మా ఆయన నిద్రపోడు. ఇదేం పిచ్చమ్మా, డాక్టర్ని కొట్టే పిచ్చ? బాగా చదువుకున్నాడా? అవునండి, మా ఆయనకి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరికండి. మామూలు డాక్టర్ కాదు కదా, అసలు పశువుల డాక్టర్ కూడా అవ్వలేదనే కక్ష కొద్దీ రోజుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా బామ్మ బాత్రూమ్ లో పడిందని చెప్పి ఇంటికి పిలుచుకొచ్చి ఏం చేస్తాడు? కొడతాడా? ఒట్టి కొట్టటమేరా, కొరుకుతాడు, గిల్లుతాడు, గీరతాడు. ఓరి భగవంతుడు, నీ మొగుడికి ఎవరు దొరకనట్టు మా ఆయన దొరికాడా? నేనేం చేస్తుండ్రా తండ్రి? దీనికి ఒక్కటే ఉపాయం. ఏంటి? మా ఆయన లోపలికి రాగానే ఆయన్ని మాటల్లో పెట్టి గట్టిగా ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చేయండి. స్పృహ తప్పగానే నేనొచ్చి మా కారులో తీసుకెళ్లిపోతాను. ఆ, ఇదేదో బాగానే ఉందండోయ్. మరింకే పిలవండి. ఆగండి ఆగండి, ఆ, ఇప్పుడు పిలవండి. ఆ. పేషెంట్, నర్సు పిలు. నర్స్, పేషెంట్ పిలు. డాక్టర్ డాక్టర్, చాలా అర్జెంట్ కేసు. ఏం బాబు, మీ బామ్మ బాత్రూమ్ లో పడిపోయింది అంతే కదా? అరే, అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? ఆయన అంతే బాబు, మహా తెలివిమంతులు. ఏమండి, ఆ. బాబుతో వెళ్ళి పాపం వాళ్ళ బామ్మని చూసిరండి. అలాగే అలాగే, ఇంజెక్షన్ రెడీ చేసుకుని వెళ్తా. ఆ. ఇంతకీ మీ బామ్మ వయసు ఎంత? 70 ఏళ్ళండి. అయ్యో పాపం. ఇదేమిటండి నాకు పొడిచారు ఇంజెక్షన్? ఆయన అంతే బాబు, మహా తెలివిమంతులు. అలాగా? చాలా థ్యాంక్స్ అంకుల్. అబ్బే, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా, నా ఒళ్ళు పచ్చడి కాకుండా కాపాడినందుకు. అంకుల్, మీ వాళ్ళతో చెప్పి కొంచెం మా ఆయన్ని కారులోకి ఎక్కించరా? షూర్ షూర్. వెళ్ళొస్తానంటీ. మంచిదమ్మా, చిన్నపిల్లవి, నీకు ఈ వయసులో ఎంత కష్టం వచ్చింది. అయినా ఇలాంటి పిచ్చి తగ్గించాలంటే ఈ డాక్టర్ల వల్ల ఏమవుతుంది? దైవ బలం ఉండాలి. అందుకని పూజలు వ్రతాలు చేస్తూ ఉండు, తప్పకుండా ఆ దేవుడు కరుణిస్తాడు. అలాగే ఆంటీ. ఒరే నారిగా, అమ్మా, కాసిన మంచినీళ్ళు తగలబెట్టరా నువ్వైనా. అబ్బో, జాగ్రత్తగా పట్టుకోండి. అమ్మో అమ్మో, ఏమైంది నా మనవడికి? నా కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడా నాయన? మీ మనవాడికి ఏం కాలేదు, మీరేం కంగారు పడద్దు. ఏమీ లేకపోతే ఇట్ట ఒంటి మీద తెలివి లేకుండా పడిపోయాడేంటమ్మా? మా అమ్మగారు, ఒక ఫుల్ బాటిల్ బ్రాందీ తాగిన వాడు ఇలా ఒళ్ళు తెలియకుండా పడిపోకపోతే ఇంకేం చేస్తాడండి? ఏంటి, ఈ సచ్చినాడు సారా తాగాడా? సారా కాదండి, బ్రాందీ బ్రాందీ. ఏ పేరైతే ఎల్లే మొదలష్టపతి. ఓరి ఈడ్జేమో తియ్యా, నా కోసం డాక్టర్ని తీసుకొస్తానని వెళ్ళి ఈడు చేసి నిర్వాహకం ఇదా? పట్ట పగలు అవ్వా, మన ఇంట వంట ఉందంట ఇట్టాడు దిక్కుమాలి పని. మా అమ్మగారు, మేము ఇక వెళ్ళొస్తామండి. వెళ్ళండి అమ్మా. పదండి. ఒరాయ్ నారుగా, ఎప్పుడు అనంగా చెప్పా నీళ్ళు దమ్మని. లేవరా సచ్చినాడా? ఏంటి నీళ్లు పోయడం? ఏం నాయనా, తాగినప్పుడే దిగిపోయిందని బాధగా ఉందా? ఏంటి నీ గోళ? తాగడం ఏంటి, దిగిపోవడం ఏంటి? ఏమీ ఎరగనట్టు ఇట్ట బోకాయిస్తే సరిపోయింది అనుకున్నావా? నువ్వు తాగటం అబద్ధం అయితే ఇట్ట ఒళ్ళు తెలియకుండా ఎందుకు పడిపోయా? పాపం, ఆ ఆడపిల్లలు మోసుకొచ్చి ఇక్కడ పడైబడి సరిపోయింది. ఏంటి, ఆడపిల్లలు మోసుకొచ్చారా? లేకపోతే ఎగిరొచ్చాను అనుకున్నావా అయ్యా? అబ్బా నమ్మవే, నేను నిజంగా తాగలేదు, నీ మీదొట్టు. ఇదంతా తింగరబుచ్చి పని ఉంటుంది. అవును, నీ నడువు నొప్పి ఏమైంది? అమ్మో, ఇంతసేపు నేను ఈ మాటే మర్చిపోయాను అయ్యా. ఒరే, నువ్వు వెళ్ళి అమృతాంజనం అన్న బట్రా, అందాక నువ్వు సవరది అయ్యా. అమ్మా, ఏంట్రా ఇటు అంతకు బయటికి రాడు? షాప్కి వెళ్ళడా? వరుమల కొంచెం వెయిట్ చేయి. పని నోకుండ్రి. అమ్మా సౌందర్య, ఏమిటన్నయ్యా? నేను షాప్కి వెళ్తున్నా గానీ లోపల తలుపులు గడేసుకో. అలాగే ఎవరొచ్చి పిలిచినా తలుపులు తీయబాకు. అలాగే అన్నయ్య. మన పేటలో అందరూ సన్నాసేదవులే. అయినా ఈ మటన్ షాప్ ఏరే చెల్లెలతో పరాస్కాలాడే ధైర్యం ఎవడుకుంటుందిలే. అమ్మా సౌందర్య, చెప్పన్నయ్యా. ఒకవేళ అంతగా అవసరం అయితే మనిషి కనపడకుండా మాట్లాడు.
మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా. సరే అన్నయ్య. నా బంగారు చెల్లి. వస్తానమ్మా. పల్లెలు సన్నాసులు అందరూ గుమ్మల ముందు చేరతారు. మటన్ షాప్ ఇంటికే మారిస్తే పోద్దేమో. కాల వడికం ఆడియో. మీరు ఎక్కడ ఉండండి. ఓగి నల్ల కార్యం. సౌందర్య, ఎవరు? నేనే రాజాని. ఓ మీరా? అన్న ఇప్పుడే షాప్ కి వెళ్ళాడండి. వాడు వెళ్ళాడు గనుక నేను వచ్చాను. నీకోసం పూలు తెచ్చాను. నిజంగా? అయితే కిటికీలో నుంచి ఇవ్వండి. ఎప్పుడు కిటికీలోంచేనా? ఒక్కసారైనా తలుపు తీయవా? ఇంతవరకు నీ మొహమైనా చూడలేదు. అమ్మో, అన్నయ్య తెలిస్తే కత్తితో నరికేస్తాడు. అమ్మో, అది నిజమేలే. సరే, కిటికీ దగ్గర రా, పూలు ఇచ్చి వెళ్తాను. అలాగే. ఎతికి మల్లె పూలు. ఓకే సౌందర్య డియర్, రేపు కలుసుకుందామే. ఓకే బాయ్. అగా ఎక్కడికి రా, డోర్లు కొండ వెళ్తానా? వీరో ఇంట్లో నీకేం పని రా? ఉత్తరాలు ఏమంటాయి? నేను ఇస్తాను గానే. ఉత్తరాలు కదా మనీ ఆర్డర్ తప్ప. మనీ ఆర్డరా? వీడికి మనీ ఆర్డర్ ఏంటబ్బా? కొంపదీసి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా? టైం రా టైము నీకు నీ చెల్లెకి. సౌందర్య మనీ ఆర్డర్ వచ్చింది. నీకు మీ అన్నయ్య కాదు, ఆటో రాజా గారికి. మరి నాకిస్తారే? ఇక నుంచి మన పేటలో ఎవరికి మనీ ఆర్డర్ వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా. నిజంగా? సౌందర్య సౌందర్య నీ ముఖం ఒక్కసారి చూపించవా? ఏమైంది? అదే తెలవట్లేదమ్మా, చూస్తాను ఉండండి. ఫ్యాన్ బెల్ట్ జామ్ అయిందమ్మా. దగ్గరలో మెకానిక్ ఉన్నాడేమో, వెళ్ళి చూసి వస్తాను. సరే, త్వరగా వెళ్ళరా. అందాక ఒంటరికి కార్లు ఎందుకమ్మా, వెళ్ళి గుళ్ళో కూర్చోండి. బాగైన తర్వాత నేను వచ్చి చెప్తాను. అలాగే. నమస్కారం. నమస్కారం. భయపడకండి, నాకు పిచ్చి తగ్గిపోయింది. తగ్గిపోయిందా? అవునమ్మా, మా ఆవిడకు మీరే చెప్పారట కదా, వ్రతాలు పూజలు చేస్తే తగ్గిపోతుందని. అవునవును. అందుకే మా ఆవిడ నాకు పిచ్చి తగ్గితే 116 సార్లు గుడి చుట్టూ పొర్లు దండాలు పెడతానని దేవుడికి మొక్కుకుందట. ఎంత పతిభక్తో. నా అలాగే పాపం. మరేనండి, మా ఆవిడను పొర్లు దండాలు పెట్టించడంలో మీరు కూడా కొంచెం సాయం చేయాలి. అలాగే బాబు, దానికేం భాగ్యం. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? అదిగో వస్తోందండి. రామ్మా, రారా. ఆంటీ మీరా? ఏమ్మా, మొదలెడదామా? ఏంటి మొదలెట్టేది? అబ్బాయి నాకంతా చెప్పాళ్లేమ్మా. ఏం చెప్పారు? ఏం చెప్తాను, నీ మొక్కు సంగతే చెప్పాను. పూజారి గారు రండి. దేవుడికి దండం పెట్టుకోమ్మా. పసుపు నీళ్లు ఇలాగే పోసుకోవాలి. ఇంకా నచ్చినావంటే పడుకో, దేవుడికి దండం పెట్టుకో. ఏమంటే కొంచెం సాయం చేయండి ప్లీజ్. ఇంతే, గోవిందా గోవిందా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. గోవిందా గోవిందా. చేయలేవు. గోవిందా గోవిందా. దొరలవే. గోవిందా 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 గోవిందా. ఏంట్రా మీ గోళ? నీ చెల్లెలను పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చాను. మీ ఇద్దరు లోపల రండి. మీ ఇద్దరిలో
ఎవరు తాళి కట్టేది నిర్ణయించేది నేను కాదు, నా ముద్దుల బంగారు చెల్లి. ఉండండి, పిలుచుకొస్తా. అదేంట్రా అరచేత పెంచాను చెల్లిని, అరుదైన బంగారు తల్లిని. అడుగేస్తే పాదాలు కందవా, కళ్ళల్లో కన్నీళ్ళు చిందవా. చూడమ్మా, నువ్వు వీరయ్యకు చెల్లెలు కాబట్టి నాకు చెల్లెల్లాంటి దానివే, అందుకని వాణ్ణి చేసుకోమ్మా. మాట్లాడావంటే మట్లయిపోతావు అంతే. ఎవరు ఏమవుతారో, ఎవరి మెళ్ళలో మాలయ్యాలో అన్ని మా చెల్లెలు ఇష్టమే. అమ్మా సౌందర్య, వాళ్ళిద్దరిలో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళలో మాలేసుకో తల్లి. మా చెల్లికి తెగసిగ్గు బావగారు. అమ్మా సౌందర్య, ఇంత జరిగాక కూడా ఏం చూసుకుని నవ్వుకుంటున్నారు? అది కాదు గురు, ఇంత చండాల ఫేస్ కూడా నీ ఫేస్ నచ్చలేదంటే నీ ముఖానికి ఇంకే ఆడదొస్తుందా అని డౌట్ వచ్చి వచ్చింది. ఆపేసే వింటారు పెద్దడా, ఇవాళ నా మనసు ఆనందం తట్టుకోలేకపోతుంది. పోయి ఫుల్గా పోయి దాని అంతేంటో తెలిచేస్తా. ఏంటిది? మీ ఆనందంలో పాలు పంచుకుందామని. పంచుకోవడానికి ఇవి పాలు కాదు నీళ్లు అని నీకు ఇదివరకే చెప్పానా? నువ్వు అనుకుంటే ఇక్కడ చుట్టాటే వాళ్ళు రాలిపోతాయి. బా మొగుడు కొట్టినా తిట్టినా కూడా వాడి పాదాల దగ్గరే పడుండాలని. ఎందుకంట ఏమరపాటుగా ఉన్నప్పుడు ఈ చదువులు మారేడానిక? నీ యథవేషాలు నా దగ్గర సాగం. అలవా మదరే, ఫాదర్ పెద్ద వెదనర వెదవేడేలు చక్రవర్తిని తెలుసు కదా, ఆయన ముందు నీ ఐడియా ఏమనుకొస్తే ఏంటి శేషా పెట్టి కొట్టానంటే మాట పడిపోతుంది. నీ గురించి పొగుడుతుంటే కొడతానంటావటే కట్లీస్. ఇప్పుడు నువ్వు కూసిన కొత్తలని పొగడతలా? పొగడ్తలు కాక మరేంటండి, చివర్న చక్రవర్తి అని కూడా అన్నాడుగా నా బిడ్డ. ఆహా, ఎదవన్నర ఎదవ ఎడియాల చక్రవర్తి అని కూడా అన్నాడు నీ బిడ్డ. మా చెవులో శేషమేం పోసుకోలే. ముందు మీ ఇద్దరు లోపలికి వెళ్తారు లేదా? అంటే ఇప్పుడు ఈ ఆనందం అంతా నిశ్చితార్థం చెడిపోయింది కదా. అవునరా, నాన్న భలే మేనేజ్ చేశాడు. నిజంగా మన ఫాదర్ లాంటి నీచ్ నికృష్ట ఫాదర్ మనకి ఫాదర్ అవుతాడని కళ్ళలో కూడా అనుకోలేదు బేదరా. ఏమండోయ్, మళ్ళీ మిమ్మల్ని ఏదో పొగడారండోయ్. మీరు అర్జెంట్ గా లోపలికి వెళ్ళకపోయారంటే మీ ఇద్దరు ముఖాన యాసిడ్ పోసి నేను జైలుకి వెళ్తా. పెద్దడా, రాణిని నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోద్దిరా. నువ్వు ముందు మందు తాగి ఆ పని చూడనా. ఫాదరే, ఇప్పుడు నువ్వు అనుకున్నవన్నీ జరగవని నా సిక్స్ అని చెప్తుంది. ఏంటోరా బుడ్డ సన్ను, ఇప్పుడు నేను ఈ శేషాతో నీ బుర్ర బద్దలు కొట్టి చంపుతానని నా సెవెంత్ సెన్స్ చెబుతుందిరా. ఐ సీ. ఈ కాంట్ సీ. అన్నా, ఆ జంబల హాటను చూస్తుంటే పిట్ట పిట్టలాడిపోతుంది. అడ్రస్ తెలుసుకున్నా? సెకండ్ స్ట్రీట్, సెకండ్ స్ట్రీట్. ఆ పిల్లెవరో గాని నన్ను చూసి ఐ లవ్ యూ అందిరా. ఏమిటి, నిన్ను చూసి ఐ లవ్ యూ అందే? చూడు, లవ్ అట. నాన్న, నాన్న, నువ్వేంట్రా వెనక? నాన్న ఏంట్రా పిచ్చినా పుత్ర, నువ్వేం చెప్పు నాన్న? ఏంటి చెప్పేది? గూట్లో రాయి తెచ్చి గుండెల మీద పెట్టుకున్నట్టు ఎక్కడో ఉన్న దుబాయ్ అని తీసుకొచ్చి రాణి ఇంట్లో పెడతావా? కన్న కొడుక్కి ఇంత ద్రోహం చేస్తావా? నా రాణిని నాకు కాకుండా చేస్తావా? చెవులో పువ్వు పెట్టుకోరా అన్నయ్య. కాలీఫ్లవర్ పెట్టుకోరా పెద్దబ్బాయి, వారం రోజులు వాడిపోకుండా ఉంటుంది. కాలీఫ్లవర్ కాకపోతే అరటి పువ్వు పెట్టుకుంటాడు. గెలేసేంత వరకు ప్రాబ్లం ఉండదు. నువ్వు నార్మల్గా ఏరియాకమ్మా. చూడు పెద్దడా,
ఆస్తి మొత్తం మనకి ఇచ్చేసి అమ్మాయిని మాత్రం తీసుకెళ్తానని ఆ వివేక్ నాకు స్వయంగా చెప్పాడురా. ఆస్తి వచ్చినా రాణిపోతుంది కదన్నా. లేకపోతే ఆస్తి వస్తే అంతకి అంత కట్నం తెచ్చే మరో మహారాణి నీకు పెళ్ళం అవుతుందో. ఇదేదో నాకు డౌటే. నాకు అదే అబ్బబ్బబ్బబ్బా, మీ ఇద్దరు కలిసి నన్ను మింగుతున్నారా? మాకు మాత్రం ఏం డౌట్ లేదు. మీరు లోపల మండి. వారిని దొరికినట్టే దొరికి జారిపోయిందే. పాపా దొరికిపోయావు. కారు నెంబర్ దొరికింది, నీ అడ్రస్ పట్టేస్తా. ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 10. ఇదే హౌస్ నెంబర్ 7. అదే పాపా నేను ఒకటి అడగనా? ఏంటది? మరి అడుగు. అదే నువ్వింత అందంగా ఉంటావు కదా, మరి ఎవ్వరు దొరకనట్టు చూస్తూ చూస్తూ ఈ ఫేస్ ని ఎందుకు లవ్ చేసావు చెప్పవా? వదిలే రాజా, చెప్తే బాగోదు. మరదే పాపా 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 చెప్పా 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 ప్లీజ్. చెప్తాను కానీ నువ్వేమనుకోకూడదు. నేనేమనుకోను. కోపడకూడదు. కోపట్టమా నిన్న? అది జన్మలో జరగదు. మొగుడు అందగాడైతే ఎప్పుడు ఏ ఆడది వల్లో వేసుకుంటుందో, ఎక్కడ ఏ సెకండ్ సెటప్ పెడతాడోనని కట్టుకున్న పెళ్ళం భయపడుతూ చావాలి. అదే నీలాంటి వాడు అనుకో, పగలు చూస్తే రాత్రి కల్లోకొస్తావని ఏ ఆడది నీ మొహం చూడదు కదా. అందుకే నా మొగుడు నాకే సొంతం అన్న టైపులో ఏరి కోరి నిన్నే లవ్ చేశాను. ఎలా ఉంది నా ఐడియా? మీరనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టారు రా. ఏంట్రా సూపులో నీ ఆ రోజు ఏమన్నావురా? ఈ ఫేస్ కి ఏ అమ్మాయి దొరకదా? ఇప్పుడేమంటావురా? రంభరా రంభ, దొంగ రాస్కెల్. డర్టీ ఫెలోస్, డర్టీ ఏరియా, డర్టీ స్మెల్. Come on, darling, come on. అన్నా, ఆ జంబల హాటును చూస్తుంటే పిట్ట పిట్టలాడిపోతుంది. అడ్రస్ తెలుసుకున్నా? సెకండ్ స్ట్రీట్, సెకండ్ స్ట్రీట్. ఆ పిల్లెవరో గాని నన్ను చూసి ఐ లవ్ యూ అందిరా. ఏమిటి? నిన్ను చూసి ఐ లవ్ యూ అందే? చూడు, లవ్ అట. ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 10. ఇదే హౌస్ నెంబర్ 7. అదే పాపా నిన్న ఒకటి అడగనా? ఏంటది? మరి అడుగు. అదే నువ్వింత అందంగా ఉంటావు కదా, మరి ఎవ్వరు దొరకనట్టు చూస్తూ చూస్తూ ఈ ఫేస్ ని ఎందుకు లవ్ చేసావు చెప్పవా? వదిలే రాజా, చెప్తే బాగోదు. మరదే
చెప్తాను కానీ నువ్వేమనుకోకూడదు. నేనేమనుకోను. కోపడకూడదు. కోపట్టమా నిన్న అది జన్మలో జరగదు. మొగుడు అందగాడైతే ఎప్పుడు ఏ ఆడది వల్ల వేసుకుంటుందో, ఎక్కడ ఏ సెకండ్ సెటప్ పెడతాడోనని పట్టుకున్న పెళ్ళం భయపడుతూ చావాలి. అదే నీలాంటి వాడు అనుకో, పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తావని ఏ ఆడది నీ మొహం చూడదు కదా. అందుకే నా మొగుడు నాకే సొంతం అనే టైపులో ఏరి కోరి నిన్నే లవ్ చేశాను. మీరనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టారు రా. ఏంట్రా సూపులో నీ ఆ రోజు ఏమన్నావురా? ఈ ఫేస్కి ఏ అమ్మాయి దొరకదా. ఇప్పుడేమంటావురా? రంభరా రంభ దొంగ రాస్కెల్. డస్టీ ఫెలో, డస్టీ ఏరియా, డస్టీ స్మెల్. Come on, Ollie, come on.